సంతోషించి ఆ భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. ఒక పురాణంలో అపామివ త్రిలోకేషు ప్రకృతి అనే ఒక పదం ఉంది. పార్వతిని ప్రకృతిగా భావిస్తూ ఉంటారు. పార్వతి అమ్మవారంట స్వర్గలోకంలోనూ భూలోకంలోనూ పాతాళలోకంలోనూ జల రూపంలో ఉంటుంది. మీరందరూ శివాలయాలు చూశారే కదా. మీరందరూ శివాలయాలలో గర్భగుడిలో శివలింగం ఒకచోట ఉంటుంది, పార్వతీ అమ్మవారు ఇంకో చోట ఉంటారు. ఎక్కడో కొన్ని దేవాలయాల్లో తప్ప అన్ని చోట్ల గర్భగుడిలో లింగం ఒక చోట, వేరే చోట పార్వతీ అమ్మవారు ఉంటారు. అదే రాముడు సీత చూడండి పక్కపక్కనే ఉంటారు. కృష్ణుడు రుక్మిణి సత్యభామ చూడండి పక్కపక్కనే ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామిని చూడండి పక్కపక్కనే ఉంటారు. కానీ ఒక్క శివుడు పార్వతి మాత్రం వేరువేరుగా ఉంటున్నారు, భార్యాభర్తలు. మనము ఎంతో భక్తితో ఒక గ్లాస్ అయినా చెంబైనా బిందెడైనా నీళ్లు తీసుకుని పరమేశ్వరుని యొక్క లింగానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే నీళ్లు పోస్తూ ఉంటారో శివుడికి మహా ఆనందం పడిపోతాడట. ఈ భక్తులు ఎంతటి మంచివాళ్ళు. జల రూపంలో ఉన్న నీళ్ల రూపంలో ఉన్నటువంటి నా భార్య పార్వతిని నా దగ్గరికి చేరుస్తున్నారు. నా భార్య అయినటువంటి పార్వతి ఈ నీటి రూపంలో నా దగ్గరికి వస్తుంది అని ఎంతగానో సంతోషించి శివుడు ఆ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటాడట. ఇది నీటిలో అభిషేకంలో ఉండేటువంటి విశేషం. స్వామివారికి ఈ జలాభిషేకం లోపల ఈ రకంగా భార్యాభర్తలను కలిపిన పుణ్యం మనది, భక్తులది. తల్లిని తండ్రి దగ్గరికి చేరుస్తున్నాం. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి మీరు శివాలయంలో కానీ ఇళ్లల్లో కానీ ఈ భక్తి టీవీ వారి కోటి దీపోత్సవంలో కానివ్వండి, పరమేశ్వరునికి ఏదయ్యా ఇష్టం అంటే మీరు ఎన్ని పూలు పెట్టినా గంధం పెట్టినా పాలు పెరుగు పోసినా బ్రహ్మాండంగా అలంకారాలు చేసినా చివరికి మీరు ఇచ్చేటువంటి ఆ చెంబుడు నీళ్లతోనే స్వామివారు సంతోషించి మీ కోరికలు నెరవేరుస్తారు. ఇది ఈ కలియుగం లోపల కార్తీక మాసంలో పరమేశ్వరుడు అభిషేక ప్రియ శివ, శివుడు అభిషేక ప్రియుడు అనేటువంటి మాటకి వెనకాల ఉండేటువంటి రహస్యం ఇది. కాబట్టి మీరందరూ మీకు చేతనైనంత వరకు, ఓపిక ఉన్నంత వరకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అనంటే ఈ విధంగా నీళ్లు తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుడి దగ్గరికి చేర్చిన పుణ్యం మనకి లభిస్తుంది. దీనివలన భార్యాభర్తల మధ్య అనురాగం, తల్లి తండ్రి పిల్లల మధ్య ఒక గౌరవం, కుటుంబంలో ఒక ఆదరణ, మీ ఇల్లు సర్వ సౌభాగ్యకరంగా ఉంటుంది కేవలం మీరు పోసేటువంటి కాసిని నీళ్లతో. రెండవది, పరమశివుడికి బిల్వము అంటే చాలా ఇష్టము. అంటే మారేడు ఆకు, మారేడు దళము. ఏకబిల్వం శివార్పణం అంటూ ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క లింగం మీద ఒక్క మారేడాకు పెట్టినా సరే మనందరికీ రేడైనటువంటి అంటే ప్రభు అయినటువంటి శివుడు మనకి కైలాసాన్ని ప్రాప్తింపచేస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకండి ఆ బిల్వంలో అంత గొప్పదనం? ఇంకా మల్లెపూలు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, మరెన్నో పూలు ఉన్నాయి. ఈ పూలన్నీ కాదని కేవలం ఒక ఆకు, అందులో మారేడు ఆకుని ఎందుకు శివుడు ఇష్టపడుతున్నాడు అని అంటే ఆ ఇష్టం ఆయన కోసం కాదట, మన కోసం. అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరుగా సమాజంలో. దరిద్రంతో బాధపడే వాళ్ళు ఉంటారు, ఏదో కొంత డబ్బుతో అష్టకష్టాలు పడుతూ నెలంతా గడిపేవాళ్ళు ఉంటారు, రెక్కల కష్టం మీద జీవించేవాళ్ళు ఉంటారు, అనేక బాధలు రోగాలు ఇంట్లో సమస్యలు ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తరించటానికి ఆయనే ఒక ఉపాయం చెప్పాడు. అదేమిటి అంటే ఏది ఏమైనా సరే మనకందరికీ కావాల్సింది ఒకే ఒకటి, డబ్బు. కోడి దీపోత్సవానికి వస్తున్నామండి, కారుకి ఎంత అవుతుంది, ఆటోకి ఎంత అవుతుంది, ఏదో తిరుమలకి వెళ్తాం, రైలు ఛార్జీ ఎంత అవుతుంది, అక్కడ రూమ్ రెంట్ ఎంత, స్వామివారి దర్శనం ఎంత, ఎన్ని లడ్డూలు కొనాలి, మళ్ళీ ఏ ట్రైన్ ఎక్కాలి, ఇంటికి ఎంత రావాలి, మొత్తం ఓవరాల్ ఖర్చు ఎంత. మీరు ఏదైనా తిరుమల ప్రయాణం కానీ తీర్థయాత్ర కానీ చేస్తే ఇదే కదా డబ్బు ఆలోచన.
పిల్లలు చదివించాలి, డబ్బు ఆలోచన. పెళ్ళిళ్ళు చేయాలి, డబ్బు ఆలోచన. ఇళ్లలో ఇలా కలియుగంలో మానవుల బుద్ధి అంతా డబ్బు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడ కూర్చున్నా, ఎన్ని పనులు చేసినా. అందువలన పరమేశ్వరుడు ఈ విషయాన్ని గ్రహించి మానవులకందరికీ డబ్బు కావాలి కాబట్టి డబ్బుకి అధిదేవత లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అంటే మారేడు ఆకు, బిల్వదళం. ఆదిత్యవన్నే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసాని దంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని మనకి శ్రీ సూక్తం చెప్తుంది. మన దరిద్రమంతా పోవాలి అని అంటే మారేడు ఆకులతో గనక శివుణ్ణి పూజించిన, మారేడు కాయలకి హోమం చేసిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి శివుడు ఏం చేశాడంటే, నాకు మిగతా బ్రహ్మాండమైన పుష్పాలు, పూలదండలు, లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి అప్పటికప్పుడు కోసుకొచ్చిన పూలు నాకేం వద్దయ్యా, మీరు ప్రేమతో ఆ రోడ్డు మీద ఉండేటువంటి చెట్టు, ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు, లేకపోతే ఊరు బయట ఉండేటువంటి ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కదళం చాలు, అది కోసి నా దగ్గర పెట్టండి. ఏకబిల్వం శివార్పణం. ఇంకో రహస్యం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఆగమశాస్త్రంలో మీరు ఏదైనా సరే ఒక పువ్వు పెట్టకూడదు, ఏదైనా ఒక అగరబత్తి వెలిగించకూడదు, ఏదైనా ఒక కర్పూర బిళ్ళ పెట్టకూడదు, ఏదైనా ఒక అరటికాయ నైవేద్యం పెట్టకూడదు. ఏకం నా, ఏది ఒకటి పెట్టకూడదు. ఆ ఒకటి మీరు పెడితే ఉన్న ఒకటి కూడా పోతుందన్నమాట. కాబట్టి ఏదైనా రెండు పెట్టాలి. రెండు అగరొత్తులు, రెండు కర్పూర బిళ్ళలు.